మార్నింగ్ గైస్, ఈరోజు మన కాశీలో డే 3. ఇగో మైగాడ్ అయితే పనులు తోముతుంటా. నేను కూడా బ్రష్ చేస్తున్నా గైస్. బ్రష్ చేసి ఇప్పుడు మేము వెళ్ళిపోతాము. మొత్తం చూపిస్తా, ఘాట్లన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈరోజు మొత్తం మనం ఘాట్లో కూడా చూద్దాం. ఘాట్లు, బోట్ రైడింగ్, ఫోటోలు గిటోలు అన్నీ దిగేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ ఈరోజు మొత్తం. మనల్ని అయితే ఇక్కడ తీసుకుంటారు, టిఫిన్ తీసుకొని వస్తుంది. ఇక మైగాడు వానుకోటి నాకోటి పట్టుకొస్తాడు. ఎట్లా పట్టుకొస్తాడు? వానుకోటి నాకోటి. ఏంటివా ఇవి? పూరి ఇవి మేతి పూరీలు రా, మేతి పూరీలు. జర కొత్తిమీర బీతిమీర వేస్తారు ఇలా. కూర గైడ్ ఉన్నట్టుంది. కూర బుర్రపాటు అన్ని బుర్రపాటు కింద ఏం పడదు ఇంకా కూరి ఏంగా మూతి మాట్లాడదు. అదే కామన్ అయిపోయి ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతారు చిన్నపిల్లగాన్ని వచ్చి. ఏం చిన్నపిల్లలు ఖరాబ్ చేస్తున్నావు అబ్బాయి వీడరా? అందరు అది కాదు కానీ మాట్లాడరు కానీ జర తక్కువ. ఓమా షార్టు మెంటల్ ఉందిరా అడే. ఎంత? 40 రూపాయలట పడతా. जैसे मतलब ये कहाँ मिलेगा ऐसा? ये ऑनलाइन पे यूएस में मिलता है, यहाँ पे इंडिया में अवेलेबल नहीं है. आप यूएस से आए हो? नहीं हम इंडिया हैदराबाद से आए, मगर ये यूएसए से बुक करके जैसे अपन ऑनलाइन मंगा सकते हैं क्या? मंगा कर सकते हैं. कितने का आता है? ये 70,000. मुझे देखा जब मेरे को देखा मुझे बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा मैं एक को बुला के रात में दिखाएंगे. है. लेके आओ दिखाएंगे. అవి ఖుషి అయిపోతుంది మన కెమెరాని చూసి. ఇంతవరకు ఏడో దూరనట్టుంది మన కెమెరా. అదే రోహిత్ మండుతుంది దారా. ఇప్పుడే మేము అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చినాం ఇక్కడ గార్డెన్లకి. ఈడ ఇది రీల్స్ తీయడానికి వచ్చినవి, అంటే తెలుగు బ్రోస్కి కంటెంట్ ఏం లేదు, మళ్ళా డిలే పడిపోతుందని ఈయనే కాశీలా ఒక మెమొరీ అయిపోతుంది అందులో వీడియో అప్లోడ్ చేయడానికే. వీడికి వచ్చి ఒక 2-3 వీడియోలు చేసుకొని పోతున్నాం. కాశీ గుర్తుంటుంది. అవి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా అని కాశీ గుర్తుగా ఒక 2-3 వీడియోలు ఉంటాయి గైస్. మనం సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చినాం ఇప్పుడే. స్నానం బీనం చేసుకొని మంచి రెడీ అయ్యి షాపింగ్ చేసి అన్నదాలు పెట్టుకున్నాను నేను ఫస్ట్. చెప్పు గైస్, సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రెండు మిక్స్నే. మీకు ఇట్లా చూపిస్తే ఏం అర్థం డైరెక్ట్ వస్తాను అర్థం. పన్నీర్ పులావ్ అయితే వచ్చేసింది. ఇగో పన్నీర్ పులావ్ చూడండి ఎట్లుందంటే, ఇలా కారం లేదు, ఉప్పు లేదు, ఏది లేదు. వాళ్ళంతా వాళ్ళే సర్వ్ చేసుకుంటారు గైస్. రైతా ఉంది, రైతా రైతా కూడా వేసుకుంటుండు. రైతా లెక్క లేదా అది. చలో టేస్ట్ తిని తీయనీకి వస్తుంది. పన్నీర్ పచ్చిగా ఉంది అంతా. మీరు కూడా వస్తే మంచి రెస్టారెంట్ లో చూసుకోండి. అది మాకు దొక్కదాకి చూడు కీర్తి, మీరు డైలీ లాగిన్ చేయదా, డైలీ ప్లానింగ్ ఉంది. సరేనా గైస్, మీరు కూడా మంచి రెస్టారెంట్ చూసి పోర్రి. ఎవరైనా తెలిసిన రెస్టారెంట్ కానీ అది కానీ ఈడ బాగాలే అంత టేస్ట్. మేము ఇప్పుడు బోటింగ్కి వచ్చినాం. పర్ పర్సన్ 100 అవుతుంది. మన వాళ్ళు ఎక్కుతారు బోట్. ఇప్పుడు నేను కూడా పోయి ఎక్కుతున్నా. చలో బోట్ ఎక్కి మొత్తం ఘాట్లో తిరుగుదాం. చలో ఎక్కేసినాం అనుకో బోట్ అట్లా. ఇదే బోట్ ఇప్పుడు మనం పోయేది. మొత్తం ఇదే గైస్ ఇప్పుడు మనం పోయే బోట్. అమ్మ ఇంత పెద్ద ఉంది, భయం అవుతుంది నాకు నా నిల్చుంటే. ఇప్పుడైతే బోట్ అయితే ఎక్కినాం. బోట్ వ్యూ చూడ బుర్రా పాడే అనిపిస్తుంది. అంతా బోట్ వ్యూ గైస్. పోతున్నాం అస్సిఘాట్ కాడికి ఆరతి చూడడానికి, కానీ ఇంకా టైం కాలే. ఇంకో ఆనే అస్సిఘాట్ ఎదురుగా ఇంటికేని అస్సిఘాట్ నుంచి నమోఘాట్కి 100 రూపాయలు మాట్లాడుకున్నాం మేము మనిషికి. గంగా రివర్ హిమాలయాలకైనా వస్తుంది ఈ వాటర్. చిలగా చిగో మేము గేట్ నెంబర్ 1 దగ్గరకు వచ్చినాం. కాశీ విశ్వనాథ్ మందిర్ ఘాట్. అదే గేట్ నెంబర్ 1. దాని పక్కనే మణికర్ణిక ఘాట్ మనది. మోస్ట్ ఫేమస్, మోస్ట్ వైరల్ మణికర్ణిక ఘాట్ ఆడుంది. ఇంకా బోట్లు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు మొత్తం. బాబా బోట్ రైడ్ 100 రూపాయలకే ఉన్నాం మనం. వర్తబుల్ ఇది.
ఏ గైస్ ఇదే కాశీ విశ్వనాథ్ మందిర్. ఆయన చెప్తుండు, అంకుల్ కూడా చెప్తుండు మన వాళ్ళు, కానీ ఏం చెప్పనిస్తలేదు ఎందుకంటే మన వాళ్ళు ఫోటోల పైన బెరిపోయారు. ఇగో శివరాత్రి కాలుస్తారు గైస్, మంటలు కనిపిస్తున్నాయా? పొగలు వెళ్తున్నాయి చూస్తురా. వాళ్ళ మంటలు. గైస్ బోటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే. చలో బయటికి వచ్చేసినాం మనం. ఇప్పుడు ఏడున్నాం అంటే ఎగ్జాక్ట్ శివుని బొమ్మలు, ఇది ఫేమస్ ఇన్స్టాగ్రామ్లలో వైరల్ అయితే చూడు. గంగారతి ఇక మొత్తం కాశీ గురించి బోటింగ్ ఇక ఇట్లా ఉన్నాయి మొత్తం. ఇప్పటిదాకా కాశీలో ఆడ ఇష్టం కదా, బయటికి వెళ్ళి వ్యూ ఇట్లా అనిపిస్తుంది అన్నట్టు కాశీ. ఇదంతా అదే ఆడేదాకా ఇట్లా. మళ్ళీ చెట్టు చూసినాం గోడకి ఎట్లుంది, అంతా ఒకటే చెట్టు గైస్. వీడికి వెళ్ళి ఆడి దాకా ఉంటాయి బొమ్మలు. ఇక ఇది బ్రహ్మఘాట్ కాడికి కూడా వచ్చేసినాం గైస్ మనం. ఇక ఇక్కడ కూడా బొమ్మలు ఉన్నాయి గైస్, కాశీలో మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. ఇక బ్రహ్మఘాట్ నుంచి వ్యూ ఇది ఇట్లా ఉంటుంది. ఇక్కడ శివుని బొమ్మ, మీకు కింద ఈ గంగా, పైన పక్షులు ఎట్లా అవుతున్నాయి. అసలుకైంది ఇది వ్యూ పాయింట్ ఎట్లా వస్తుంది తెలుసా గైస్? అరే ఇన్స్టాగ్రామ్లో చూసిన వ్యూ పాయింట్ ఇదే గైస్. నేను మార్నింగ్ ఒక రీల్ చూసిన, ఆ రీల్లో ఇదే వ్యూ పాయింట్ ఉంటుంది. పైనకి వెళ్ళి వీడియో తీస్తాడు, ఏముంటుంది తెలుసా? మీకు చూపిస్తా. ఇప్పుడు ఇదే వ్యూ పాయింట్లా పాడు. ఇక్కడ మనకి దేవుడు ఉన్నాడు, దేవుడు ఐదేమో ఉంది, దేవుళ్ళే లోపల దేవుని విగ్రహం గైస్. ఇదే వ్యూ పాయింట్, బుర్రా పాడు ఉంటుంది, చూపిస్తున్నాను మీకు ఇన్స్టాగ్రామ్లో బాగా వచ్చేది. ఇక ఇదే వ్యూ పాయింట్. వాళ్ళు ఏం ఇడికి వెళ్ళిస్తారు ఇట్లా. దొరికేసింది, ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఈ వ్యూ పాయింట్ కోసం నేను మస్తు చాలా కొట్టినా గూగుల్ మ్యాప్స్లో ఏడుంటుంది అని. ఫైనల్లీ బ్రహ్మఘాట్ కాడ దొరికింది ఇది. చలో ఇడికి ఒక సినిమాటిక్ వీడియో తీసి పెడతా చూడుర్రి. దుర్గా ఘాట్ ఖాళీ. ఈ దుర్గా ఘాట్ చూసుకొని వైరల్ పెయింటింగ్ పక్కనే ఉంటుంది మనకి. కథం ఇట్లా స్టెప్స్ ఉంటాయి, ఈ స్టెప్స్ నుంచి మనం సీదా పైనకి పోతే అదే వ్యూ పాయింట్ గైస్. మంచిగా వచ్చి వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయర్రి. వస్తే మాత్రం మార్నింగ్ టైంలో రారి, ప్లస్ వస్తే మాత్రం ఇద్దరు ఫ్రెండ్సే రారి, లేదంటే గ్రూప్ వచ్చిర్రు అనుకో ఫోటోలు దిగలేరు, వేస్ట్ గైస్. ఇప్పుడు మాకు అనుభవం అవుతుంది, నేనైతే ఒక ఫోటో దిగలే. మొత్తం వీడియో తీసుకుని ఆ వీడియోలోకి వెళ్ళి స్క్రీన్ షాట్లు తీసుకొని స్టోరీ పెట్టుకుంటా. అదేనా అలా చూడండి గైస్ ఎట్లుంది కాశీలాగా. 6:12 అవుతుంది, గంగారతికి టైం అయింది గైస్. దడ గంగారతి దగ్గరికి పోతున్నా. ఇగో లింగం. ఈరోజుకి డే 3 ఎండు అయితే. నిన్న నైట్ మైగాడి ఇంటికి పోయి అన్నాడు, మేము షాపింగ్ చేసుకుంటా అట్లనే తిరుక్కుంటున్నా. నాకు జ్వరం వచ్చి ఇంటికి వచ్చి డైరెక్ట్ వన్నా, ఏం చెప్పలేదు, ఏం కాలేదు. ఇక డే 3 అయితే షాపింగ్ చేసి నార్మల్గా వచ్చి వండుకున్న వెళ్ళాం.